బంగారు మురుగు కథ ఆధారంగా మేము అదే శీర్షికతో బంగారు మురుగు అనే ఒక చలనచిత్రాన్ని తెరకెక్కించాలని 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నం ఈనాటికి ఫలించింది. ఈ రోజుతో మా షూటింగ్ పూర్తయింది. అయితే ఈ చిత్రం ఈ విధంగా ఈరోజు షూటింగ్ పూర్తి చేసుకోవడానికి యూనిట్ సభ్యులు అందరూ కారకులు. అయితే నా వెనకాల ఉండి నువ్వు చెయ్యి, నేనున్నాను, ఈ చిత్రాన్ని మనం పూర్తి చేద్దామని నాకు ఎంతో బలాన్నిచ్చినటువంటి మా పెద్దన్న శ్రీ తనికెళ్ళ భరణి గారు ఈరోజు మన బంగారు మురుగు శీర్షికని టైటిల్ని ఆవిష్కరిస్తారు. ఇది మిథునం సినిమా నాకు ఎలా అయితే డ్రీమ్ ప్రాజెక్ట్, మా పనికి డొక్కా పని అట్లాంటాలో ఉండి ఎప్పటి నుంచో, అంటే బేసిక్గా డొక్కా పని అక్కడ ఉత్తేజ అమెరికాలో చాలా ఏడుగా ఉండిపోయిన సంగీతం సాహిత్యం పట్ల అపారమైన ఇష్టం. అలాంటి మా గతంలో పల్లకి అనే ఒక సినిమా తీసి రాష్ట్ర నంది అవార్డ్స్ వచ్చాయి. అదే స్ఫూర్తితో మళ్ళీ బంగారు మురుగని రమణ గారి మరో ప్రసిద్ధమైన కథ చేపట్టాడు. చాలా రియలిస్టిక్ అట్మాస్ఫియర్ లో అమలాపురం దగ్గర ఉన్న కోటి వారి అగ్రహారంలో మొత్తం సినిమా అంతా మ్యాక్సిమం నిర్మించాం. మా రత్న ప్రధాన పాత్ర, ఎందుకంటే ఆ బామ్మ పాత్ర జీవం ఈ మొత్తం సినిమాకి. అలాంటి ఆ పాత్రని మా రత్నసాగర్ పరమాద్భుతంగా చేసింది. అలాగే మా ఫణీంద్ర గొల్లపల్లి దీనికి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. కూచి గారు ఆర్ట్ డైరెక్టర్, వైతహవ్య దీనికి కెమెరా డిపార్ట్మెంట్ అంతా హ్యాండిల్ చేస్తా. చాలా మంది మిత్రులు ఉన్నారు, అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. నిజంగా ఈ ఊరి గ్రామ ప్రజలకు కానీ ఈ యూనిట్కి కానీ ముత్యాలపల్లికి క్రియేషన్స్ తరఫున మా ఫణి ఇంకా మంచి మంచి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మధురమైన అనుభూతి ఇచ్చినందుకు మా ఫణిని నేను గాఢాలింగనం చేసుకున్నాను. ఇందులో ప్రధాన పాత్రలు మా రత్నతో పాటు హీరో హీరోయిన్లుగా అచ్యుత్, ఇప్పుడే ఇంట్లోకి వస్తున్న హీరో నాయుడు, అలాగే మా అమ్మాయి వాసవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ హీరో తండ్రిగా నేను నటించాను. ప్రదీప్ వాళ్ళ భార్య సరస్వతి ఇద్దరు కూడా, అలాగే జెన్నీ, ఇంకా చాలా మంది యాక్టర్స్ ముందు సుదర్శన్, ఇలాగా కొత్త పాత్ర మేళకలతోటి బంగారు మురుగు నిర్వహించారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ.